తాతోయ్ ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. అయితే ఎడతాడు పద్యం చెప్పనేరా. సొక్కేసి సూర్యుడు ఎలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు. ఈయన కోరా మనడా. వయసు అయిపోయినా పాటల జోరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండం తగ్గించావేంట? ఇదిగా ఈ ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఇంటికి తెలబడిపోయి కదే, లోపలంతా కొడతానమేనే. అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగే ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎరా తాత, నేను చాలా రోజుల నుంచి చూస్తానే ఉన్నాను, అది సీక్రెట్ గానీ డబ్బులు అడగది. అది చాలా ఇది ఉందిలేరా, నువ్వు అడగకూడదే. అరే ఈ కుంపడ ఎవరు అనుకున్నా? ఎవరిది? మందే. ఓసారి మీ మా అమ్మకు తెలిసి కుంపడ పగల కొట్టేసింది, మళ్ళీ కొత్త కుంపడ పెట్టించాను. పని వాడుతూనే ఉండాలి కదా, కుంపటకి ఏం తక్కువరా. నా బంగారం కదా, నీకు సీఆర్ కొని పెడతాను. మీ అమ్మ మీద ఒట్టే, మీ నాన్న మీద ఒట్టే, రవి కొని పెడతాను. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాకా పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం ఏంట్రా? కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుడు కారణం నేనని. యాదవా, కనే ముందు ఓ సీసా సారా పట్టించరా, మా చూస్తారా కంటుంది. ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు తాత, అదే ఓ పద్యం పాడేరా. అయ్య బాబాయ్, వాళ్ళ కేకలకి ఇప్పుడు నొప్పులు ఇక్కడే కనేసేటట్టున్నా, ఇంటికి పోదాం కదా. నమస్కారం అమ్మాయి గారు, ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి. లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇదేంటండి అలా ఆడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు, నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్ని చూపించుకురా. నో అంకుల్, నాకు అలాంటివేం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషుల్ని చూపించమనండి. ఈ పల్లెటూరులో నాస్టీగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్ లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు, ప్రైజ్ కూడా ఇస్తారు. యూనో, చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అంటాడు. నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీరా ఫోటోలు తీస్తుంది. కాపులు చెప్పుకోకుండా తొందర కానీ కానీ ఇవన్నీ గోపాలపురం పొలాలేనండి. ఏమిటిదంతా? ఏరుశనక్కాయలండి. ఏమిటి? ఏరుశనక్కాయలండి. మరి కాయలేవి? కాయలు పైన ఉండవండి, కింద ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి. అచ్చం మంకీలో ఉన్నాడు కదా. మీరు ఎలా అనుకుంటే అలాగుంటాడండి. నిలబడు. నవ్వు. అయ్య బాబోయ్, భయపడ్డాను కదా సచ్చినోడా. నవ్వమంటే ఆంబోతో రంకెత్తావేంటి? అమ్మకేం చూడు, ఎంత గట్టిగా ఉన్నాడు కదా అండాడు. అయ్య బాబు, అడా ఈ ఊరి కుడుపుజం ఆ తాత అయితే, ఆ తాత కుడుపుజం మనవుడున్నాడు. కడుపుల మధ్యన పడ్డావంటే మన ఊరికి తిరిగి వెళ్ళి మన తోళ్లే. అటుపక్క ఆంబోతు పాకున్నది, వచ్చేసి బాగా బలుసున్నాయి. రండి వెళ్దాం. వాట్ నాన్ సెన్స్, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎగబడి చూస్తారు. జోకర్లో ఉన్నాడు. హాయ్ హాయ్. లుక్కా బొక్క గడ్డిదెక్కు, మొక్కలిందంటే మొక్కలు ఇరిపోతాయి. గడ్డెక్క కొండలండాలమ్మా, అవతీ తొడసానే తొండపాదుకు పెండకాయలాగుంది. నల్లబ్బాయి గారి అన్నగారి కూతురండి. ఓహో, రేవు దగ్గర చూశానులే, అందుకే మీరు తిన్న పుడతలా కనపడుతుంది. అవును, ఆ ఊరు పెట్టి ఈ ఊరు వచ్చారట. దీంతో మీ బొమ్మ తీసి అమెరికా పంపిస్తారంట. దీంతోనా? ఆ చిన్న బొక్కలో నా బేసే పట్టదు, ఇక నేనేం పడతానే. గివ్ వన్ బ్యూటిఫుల్ పోస్. పోసా? ఏంటి అడుగుతే? మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను, నా కర్రట్టుకో. ఆగు, ఆ కర్రరా నాకు. ఆ పెద్దాపురం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పోసిద్దరు కానీ పసుపు తోటంతా కొట్టేశారే. కొండలో వెంకట శుభం దగ్గరికి వెళ్ళి పోసిస్తాను కానీ ఇంకోటి ఒక్కమనవే. ఆఖరికి బ్రహ్మాండమైన పోసిస్తాను, నొక్కు. ఏంటిది? సెట్ అంతా మా తాతయ్యని ఈ చిన్న ఇరుకు పెట్లో ఇరుకుతున్నావా? ఊపిరాడద్దు, ఇది బయటిది. పెద్దోడా,
ఏట్రా పోసరా చిన్నోడా. ఓదా బూదా ఈ బొమ్మల పెట్టిలో బొమ్మ అయిపోతే ఆయువు తగ్గిపోతురా. నా కెమెరా మ్యాన్ మానంగా ఉంటే మాకు క్లిరిపోతాయి. మా తాతేడి తాతోయ్ దాని లోపల ఉంది కడగాలి. మా బోధలో కడుగుతాలే. మా తాతను బొక్కలెట్టి నొక్కే తినివే. సంకలో పెట్టి ఒక నొక్కరు అక్కడ సంకరాగిపోతా. ఏది ఎరా తాతోయ్ సిసే కనబడబెట్టే. ఇంపోర్టెడ్ యాషికా కెమెరా ఒసాకా నుండి తెప్పించాను. ఇదేం పనయ్యా, మొట్టోటి చేతిలో మొగల పూలని అలిపేసావు. డబ్బా కాబట్టి సరిపోయింది. అవునరా, బొమ్మ బయట పడుతుంది అనుకున్నాను కానీ ఆ బొక్క పెట్టి బద్దలవుతుంది అనుకోలేదురా. అది కాదురా తాత, నేను వెనక నుంచి విన్నాను. మన ఊరందరి బొమ్మలు తీసి అమెరికా పంపించి ఎలా కోలం చేతాదంట. చెప్పే కుండల ఆండాలమ్మా చెప్పు. నేను అప్పుడే చెప్పానయ్యా, నా మాట వెళ్ళలేదు. ఆ బోట్ల దగ్గరికి వెళ్ళే సరిపోయేది. పద ఆగో ఆగాగు, అమెరికా పంపిస్తావా? నేను అంబాజీపేటకు పంపిస్తానే. రే సూరిగా తెచ్చానండి. కొండలో వెనక్కి తప్పుకో. తక్కువ ఇదేటో తెలుసా? ఏమిటి? గేదె పెంట ఆవు పేడతో కలిపి ఆవదం చెట్టుకి వెయ్యాలని తెచ్చే. ఏట బాసలు తింటున్నావు? మాకు బాస వచ్చు. నీ బాబీడి ఎట్టు, నీ తాత పెసరట్టు, నీ ముత్తాత పుల్లట్టు, నువ్వు గోడకట్టు. నువ్వు మొదలెట్టాడంటే తట్టుకుని ఎవరు రాయల్దాం. మనిషికి చెప్పినట్టు చెప్తే ఇది ఎక్కడ ఉంటది? గొడ్డును బాధినట్టు పాదాల. రే చిన్నాడా, గడుసుదైతే అయింది కానీ నువ్వు ఇలాంటి దొరసానమని కట్టుకున్నావంటే చాలా ఇద్దరు నేర్పుతురా. ఎంత అవమానం, ఎంత అవమానం! నీ ముఖానికి బురద పూసి పంపిస్తారా ఏదో నా కొడుకులు? అంతే కదా అంకుల్, ఎన్ని మాటలు అన్నారో తెలుసా? అవును బాబు, ఇంకాసేపు ఉంటే మా ఇద్దరుళ్ళు సిల్లుకుండలాగా అయిపోతాయని భయపడి అమ్మాయి గారిని తీసుకొచ్చేసాను. రూపమ్మా, నిన్న ఊళ్ళోకి వస్తానని చెప్పాను కదా, ఆళ్ళతో ఎందుకు పెట్టుకున్నావమ్మా? వాళ్ళిద్దరూ ఒకటి చిక్కడు, ఇంకొకటి దొరకడు. ఏడు సార్ అంకుల్, నాకు అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడమే హాబీ. మా కాలేజీలో ఇంతకన్నా చెత్తముండి ఇడియట్ ఒకడు ఉండేవాడు. వాడి చేత పబ్లిక్ గా వాడి బట్టలు విప్పించి కడ్రాయితో నా చెప్పులు ముంచాను తెలుసా? నాతో పెట్టుకుంటే వదిలిపెట్టను. వాణ్ణి వాడి తాతని ఏడిపించడమే ఈ ఊర్లో ఉన్నంతకాలం నాకు ఎంటర్టైన్మెంట్. అలా చూస్తుండు వాళ్ళనేం చేస్తాను. కొండలాంటి మీ జీవితాన్ని వాళ్ళ కాళ్ళ కింద ఎట్టకండి. బళ్ళును పగిలిపోద్ది. తర్వాత కొత్త కొండ కొనుక్కోవచ్చునేమో గాని పగిలిన కొండ పనికిరాదు. బాగా చెప్పు. షడప్. చూసావా? మరి ఊరు గొడవలు ఎందుకు, మనం అక్కడికి వెళ్ళిపోదామా? మనము వెళ్ళిపోయినచో నిన్ను నేను లేపుకుపోయి తినని చెడ్డ ప్రచారం జరుగును. నీ కుండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు. తెలిసిన మనుషులు ఇద్దరున్నారు. తాత రామచంద్రరాజు, మానమడు కిష్టయ్య. కాని నా దురదృష్టము, నీ దురదృష్టము, మన దురదృష్టమున ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అర్థము చేసుకున్నారు. ఎలాగన్నా వాళ్ళ తిక్క కుదరచాలి బాబాయ్. అందుకే కదమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చూడమ్మా, అది గొద్దు అక్కడ కనబడుతుంది, అదే వాళ్ళ మామిడి తోట. ఓ ఐ సీ. కొడుకుతో పంతం పట్టి ఈ ఏడు పంట పనులన్నీ ఆళ్లే చూస్తున్నారు. నువ్వు వెళ్ళి మన వాళ్ళతో ఆ తోట అంతా నాశనం చేయించేసి కాయలెట్టుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు. నువ్వు బండితో పొలిమేరలు సిద్ధంగా ఉండు, నేను ఆ కాయలన్నీ రాలగొట్టుకొస్తా. చూడమ్మా, నసుతావేటి? వెళ్ళి మనుషులు బాబు. చూసారా? పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును. ఏట్రా పెట్టలరా మళ్ళీ మా ఊరు కోపము వాళ్ళను. నీ మీద నాకున్న నా మీద వారికున్న అందరి మీద నాకున్న నోరుమీరా ఏదో నా కొడుక సరిగ్గా చెప్పాడరా. చెప్పుదును. ఆ రామాపురము నల్లబ్బాయి గారు, పట్నము పాప రూపాయు, మరికొందరు పెద్ద మనుషులు, వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి, ఆకులన్నీ దూసేసి, చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయుటకు తోటలో ప్రవేశించినారు. మా మామిడి తోట మీద పడినా పట్టం కాలిపట. చంపైనా సింపైనా పట్టం గంగోయ్. ఏటి కాయలు కోసేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇట్టవుతాడు కొట్టాను కదా, నీ కాయలు కాదు నా కాయలు. ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయలు. ఇదిగో మళ్ళీ ఇంకో కాయ కోసావంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా? చూడు మిస్టర్, మొత్తం రాలగొట్టేదాకా చూస్తుండు,
మొత్తం పని అయ్యాక పొరక పాడేస్తాలే. ఆగు, ఇదిగో నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను. కోసిన కాయలు మళ్ళీ అతికించు. నేను కాయలు కోసి నీ చేతికిస్తాను. నీ కొమ్మ కతికించుకుంటావు, సొమ్ము కమ్ముకుంటావు, నీ ఇష్టం. ఆగు, ఆగను. అడు చూడు పెద్దకాయ. పిల్ల 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 పిల్లోయ్ పళ్ళు రాలతాయి జాగ్రత్త, మామిడి పళ్ళు రాలతాయి జాగ్రత్త. పిల్ల 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 పిల్లోయ్ పళ్ళు రాలతాయి జాగ్రత్త, మామిడి పళ్ళు రాలతాయి.